నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాల్లో ముఖ్యాంశాలు ఏంటో చర్చిద్దాం. ఇవాల్టి వార్తా విశేషాలకు వచ్చినట్లయితే అమరావతి అఖండ దీప్తి అంటూ మనకు కనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న కళ అయితే నెరవేరే రోజు వచ్చేసిందని కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఆంధ్రుల ఆశ ఎప్పటికప్పుడు రాజధాని ఏదంటే చెప్పలేకపోవడం ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే దానికి సమాధానంగా ప్రత్యేకంగా నిన్న పార్లమెంటులో బిల్లు ఆమోదం దక్కింది. మనం చూసినట్లయితే ఓటుతో బిల్లును ఆమోదించిన రాజ్యసభగా మనం చూడొచ్చు. అలాగే రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్ట రూపం దాల్చింది. ఇక 149 నిమిషాల పాటు చర్చ, 10 పార్టీల మాట్లాడిన 16 మంది మద్దతు, ఇక వ్యతిరేకించి వాకౌట్ చేసిన ఆ ఒక్కరు. మనం చూడొచ్చు, నిన్నైతే వైసీపీ వాకౌట్ చేసిందంటూ దానిపైన ఎప్పుడైతే వైసీపీ వాకౌట్ చేసిందో దానికంటూ ప్రత్యేక కారణాలంటూ ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు, ఎస్పెషల్లీ వైకాపా పార్టీ వాళ్ళు తమ పార్టీని సమర్థించుకుంటూ వచ్చారు. ఇక మిగిలిన విశేషాలు మనం చూసినట్లయితే అమరావతిని పెద్దల సభ ఆశీర్వదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి మనం చూసినట్లయితే హోంశాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014 సవరణ బిల్లుని రాజ్యసభ మోసువాని ఓటుతో ఆమోదించింది. భవిష్యత్తులో ఎట్లాంటి ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మాత్రం మార్చకుండా అసలైతే ఎప్పటికప్పుడు రాజధాని మారుతుంది అన్న అంశంపై ఖండిస్తూ ఇకపై రాజధాని అనే అంశంపై ఎప్పటికప్పుడు సమగ్ర వార్తా విశేషాలతో క్లియర్గా రాజధాని అంటే అమరావతి అనే విధంగా నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఇక రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ దీనిపైన చర్చకు అనుమతించారు. అలాగే తొలుత ఇందుకు 2 గంటలే కేటాయించిన సభ్యులు ఉత్సాహంతో ఆ 2 గంటలను కాస్త ఇంకా పొడిగించి దాని మీద క్లియర్ గా డిస్కషన్ జరిపినట్లు మనకు తెలుస్తుంది. ఇక అదే విధంగా 149 నిమిషాల పాటు సాగింది. ఇక కాంగ్రెస్, భాజపా సహా మొత్తం 11 పార్టీల నుంచి 17 మంది సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో 10 పార్టీలకు చెందిన 16 మంది సభ్యులు ముక్త కంఠంతో అమరావతిని బిల్లుని స్వాగతించారు. ఇక వైకాపా నుంచి మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి మాత్రం ఆరోపణలు చేసి వాకౌట్ చేశారు. మిగతా పార్టీలన్నీ ఆమోదం తెలిపి అమరావతికి జై కొట్టారు. ఇక మనం చూసినట్లయితే మిగతా పార్టీల సభ్యులు ప్రాంతాలు, పార్టీలనే భేదం లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విభజన నాటి నష్టం ఇప్పటికైనా భర్తీ అవుతుందంటూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా గత ప్రభుత్వ అణిచివేతను సంతోషించారు. అలాగే గత ప్రభుత్వం ఏదైతే అణిచివేసిందో ఇప్పుడైతే ఆ అణిచివేతను అమరావతిగా ముందుకు తీసుకెళ్తున్నామంటూ కూడా చెప్పారు. మహిళల శాంతియుత ఉద్యమాలు నిర్వహించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటినందుకు ముక్త కంఠంతో అభినందించారు. ఇక మనం చూసినట్లయితే మరో విషయం, లోక్సభలో 111 నిమిషాల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 18 మంది, గురువారం రాజ్యసభలో 149 నిమిషాల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 17 మంది సభ్యులు మాట్లాడారు. ఇక చట్టబద్ధతతో అమరావతికి శాశ్వతంగా తీసుకొచ్చాం, రైతుల త్యాగాలు చరిత్ర పుటల్లో నిలుస్తాయి. ఇక త్వరలో అమరావతికి మోదీ ప్రారంభోత్సవాలకి హాజరు. ఇక మనం చూసినట్లయితే అమరావతి ద అన్స్టాపబుల్ డెస్టినేషన్ గా నిన్న పేరుగాంచినట్లు మనం చూడొచ్చు. ఇక మరింత ముఖ్యమైన విశేషాల్లోకి మనం వెళ్ళినట్లయితే నిన్న సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యం గొప్పదనం, ప్రజా సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది అంటూ ప్రశంసించారు. అలాగే దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు, చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది అంటూ చెప్పారు. అలాగే విద్వాంసారులు కుట్రలు దాటుకొని అమరావతిని గెలిపించుకొని రైతులు ముందుకు తీసుకెళ్లారంటూ కూడా చెప్పవచ్చారు. ఈ గెలుపు అమరావతి రైతులకు అంకితం, వారితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ శుభాభినందనలు అంటూ చంద్రబాబు తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు. ఇక మనం చూసినట్లయితే ఇదే విషయంలో కొత్తగా మాట్లాడిన మాటలు ఎన్నో ముందుకొచ్చాయి. అమరావతిని 3 రాజధానులుగా ఎందుకు తీసుకురాకూడదు, అమరావతియే ఎందుకు రాజధానిగా ఉండాలి అంటూ ప్రశ్నలు అయితే చాలానే వచ్చాయి. బట్ వాటికి సమాధానంగా అనేక సార్లు అదే సంభాషణను గుర్తు చేస్తూ ప్రశ్నించడం అనేది జరిగింది. అయితే మొత్తానికి ఇక అమరావతి అఖండ దీప్తిగా విరాజిల్లుతుంది అని మనం చెప్పవచ్చు.
ఇక తుళ్లూరులో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న స్థానికులు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను ప్రశంసించారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన ఆయన ఇక అమరావతిని ముందుకు తీసుకెళ్లే అడుగులు వేస్తున్నట్లుగా ఇక్కడ ప్రశంసించడం జరిగింది. అలాగే రేణుకా చౌదరి ప్రసంగంతో ప్రారంభమైంది. కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రసంగంతో చర్చ ప్రారంభమైనట్లుగా మనం చూడవచ్చు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, భాజపా ఎంపీలు కె లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, పాక వెంకట సత్యనారాయణ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఆప్ నేతలు సంజయ్ సింగ్, సందీప్ కుమార్, వైకేపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి సహా బీజేపీ సభ్యుడు నిరంజన్ బీసీ, ఆర్జేడీ సభ్యుడు వీళ్ళందరూ కలిసి ఒకటే దృష్టిగా మాట్లాడారు. ఇక అమరావతి బిల్లుపై క్లియర్ గా డిస్కషన్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఇక దేశ ప్రజల తరపున శుభాకాంక్షలు రాజ్యసభ చైర్మన్ తెలిపారు. చివరిగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇస్తూ బిల్లును ఉద్దేశించి వివరించారు. ఇక దానివల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగే ప్రయోజనాలను చెప్పారు. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ అమరావతి రూపంలో కొత్త రాజధానిని రూపుదిద్దుకుంటుందంటూ కూడా క్లియర్ చేశారు. అలాగే అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రధానమంత్రి సంకల్పించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో అమరావతి ముందుకు తీసుకెళ్తుంది అంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక మనం చూసినట్లయితే దాంతో చైర్మన్ బిల్లుని ఆమోదిస్తూ అన్ని పక్షాల సభ్యులు కరతాళ ధ్వనులతో హర్షం ప్రకటించారు. అలాగే తర్వాత రాజ్యసభ చైర్మన్ మాట్లాడుతూ మొత్తం సభ దేశ ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అంటే అద్భుతమైన నూతన రాజధాని నిర్మాణం చేపట్టాలంటూ ఆకాంక్షించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక అమరావతి బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినందున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన వెంటనే అది చట్టరూపం సంతరించుకుంది. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు ఎన్నో ఏళ్ల కళ నెరవేరే రోజు వచ్చేసింది అంటూ రైతులు నిన్న ఎక్కడికక్కడ ఆనందంతో మునిగి తేలారు. అలాగే చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా అభినందనలు తెలియజేశారు. అలాగే ఎన్నో వేల ఎకరాలు ఇచ్చిన రైతులు వాళ్ళ బాధని గత 5 సంవత్సరాలుగా మోస్తూనే వచ్చారు. కానీ నిన్న ఏదైతే సభలో పార్లమెంటులో ముఖ్యంగా బిల్లుకు ఆమోదం తెలిపారో అప్పటి నుంచి ఇక రైతుల ఆనందానికి హద్దే లేనన్నట్లుగా మనం చూడొచ్చు. ఇక అమరావతి అడ్వెంచర్ స్టార్ట్ అయిందని కూడా మనం చూడొచ్చు. ఇక మరో ముఖ్యాంశానికి మనం వెళ్ళినట్లయితే అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు 31 మార్చి కల్లా ఎవరైతే అంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎప్పటి నుంచో వింటున్న మాట ఇక తీవ్రవాదం అంతం చేస్తా అంటూ ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే 31 మార్చ్ డెడ్ లైన్గా ప్రకటించారు. అయితే ఆ మార్చ్ 31 అయితే ముగిసింది. ఇక చాలామంది కాలం నుంచి ఎప్పటి నుంచో ఇదే మాట కొనసాగుతుంది. కానీ అసలు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జనజీవన స్రవంతిలో కలిసిపోయారా లేక ఆ అడవులలోనే ఉన్నారా అన్నదానికి ప్రశ్నగా మారింది. అయితే ఆ ప్రశ్నకి ఇప్పుడు ఏదైతే సమాధానం ఉందో దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎరుపెక్కిన చరిత్రల చివరి అధ్యాయం అంటూ మనం చూడొచ్చు. సమాజ స్థాపన పేరుతో 6 దశాబ్దాల పాటు సాగిన నక్సల్ పోరాటం సాధించిందేంటి అని మనకి ఇక్కడ ప్రశ్నగా కనిపిస్తుంది. అలాగే బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు, సహచరుల్ని కోల్పోయిన భార్యలు, భర్తలు, తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు, ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో అంటే కుటుంబ పరంగా చూసినట్లయితే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం కావడం మనం చూసాం. కేవలం మరణశిక్ష నుంచి మినహాయింపు పొందేందుకు లొంగుబాటు కూడా కల్పించారు. అంటే మరణశిక్ష పడకుండా కాపాడుతామంటూ కూడా అంటే ఏదైతే ఇక మీదట దశలో కనుమరుగయ్యే ఈ టెర్రరిజం కావచ్చు, లేదంటే ఎవరైతే అంటే ఎప్పటికప్పుడు ఇదే నక్సలిజం కానీ టెర్రరిజం కానీ అంతమొందించాలి అన్నట్లుగా ప్రభుత్వం అడుగులు వేస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతూనే ఉంది. అయితే అసలు ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. పశ్చిమ బెంగాల్లో 1967లో పుట్టిన వామపక్ష తీవ్రవాదం శ్రీకాకుళం రైతాంగ పోరాటం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించింది. ఇక్కడ బలహీనపడిన నక్సలిజం క్రమంగా పలు రాష్ట్రాలకు అంటే బలహీన పడుతుంది అనే ఉద్దేశంలో ఉండగానే మళ్ళీ బలపడుతూ తన యొక్క
పలు రాష్ట్రాలకు విస్తరించడం కూడా మనం చూడొచ్చు. ఇక ఒక దశలో ఇటు శ్రీలంకలోని ఎల్టీఈ అటు నేపాల్లోని ప్రచండ వర్గంతో చేయి కలిపి రెడ్ కారిడార్ ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ప్రభుత్వ గుండెల్లో అలజడి రేపినట్లుగా మనం చూడొచ్చు. ఇక అప్పట్లో అట్టడుగు వర్గాలను పీడిస్తున్న భూస్వామ్య వ్యవస్థ, సామాజిక ఆర్థిక వెనుకబాటు కూడా మనం చూడొచ్చు. అంటే ఆ రోజుల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాలు ముఖ్యంగా ఏదైతే నక్సలిజం అని ఉందో దానికి ఆకర్షులై అటువైపు అడుగులు పడినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక ప్రభుత్వ గుండెల్లో అలజడి రేపింది అప్పట్లో అట్టడుగు వర్గాలను పీడిస్తున్న భూస్వామ్య వ్యవస్థ, సామాజిక ఆర్థిక వెనుకబాటు తనాల వల్లే ఈ వామపక్ష తీవ్రవాదం బలపడినట్లుగా మనం చూడొచ్చు. అలాగే బలవంతుల దాష్టీకాలకు బాధితులైన వారంతా నక్సలైట్లను అక్కున చేర్చుకొని అజ్ఞాత పోరాటానికి భుజం కలిపారు. ఇక ఎలా ప్రారంభమైంది అంటే ఏదైనా బాధ వస్తే మేము తీరుస్తాము అంటూ చెప్పి ఆ మాటలకు వాళ్ళు ఆకర్షితులై ఈ నక్సలిజంలో జాయిన్ అవడం కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక అప్పట్లో అట్టడుగు వర్గాలను పీడిస్తున్న భూస్వామ్య వ్యవస్థ, సామాజిక ఆర్థిక వెనుకబాటు తలాల వల్లే ఈ వామపక్ష తీవ్రవాదం మరింత బలపడింది. ఇక బలవంతుల దాష్టీకాలకు బాధితులైన వారంతా నక్సలైట్లను అక్కున చేర్చుకొని అజ్ఞాత పోరాటంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు. విద్యార్థులు, మేధావులు కూడా వారితో కలిసి కదం తొక్కారు. ఇక మూల కారణాలు వదిలేసి విప్లవోద్యమానికి కర్కశంగా అణిచివేయటమే ఏకైక లక్ష్యంగా ముందుకి అడుగులు వేశారు. ఇక ప్రభుత్వాలు అనుకోవడంతో నక్సలిజం మరింత పుంజుకుంది. అంటే అప్పట్లో ప్రభుత్వం సరిగ్గా కేర్ చేయలేదు, ఏమవుతుందిలే ఏంటిలే అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఇక నక్సలిజం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కువ మందిని అందులో జాయిన్ చేసుకోవడం మనం చూస్తూ వచ్చాం. ఇక ఆత్మ పరిశీలనతో మొదలైన మార్పు అంటూ మనకి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఉద్యమాన్ని ముందుండి నడిపిన వారిలో పలువురు ఉన్నత విద్యావంతులే కాదు, బహుముఖ ప్రజ్ఞాశీలురు కూడా. లక్ష్య సాధన కోసం వారు ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం మౌలిక సదుపాయాల కోసం వాళ్ళు ప్రశ్నించే గొంతుగా మారటం కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళింది. ఒక దశలో ఉత్తర తెలంగాణలో నక్సలైట్ల సమాంతర ప్రభుత్వం నడిపారు. ఇక బహిరంగ న్యాయ విచారణకు శిక్షలను అమలు చేసి అణగారిన వర్గాలకు తక్షణ న్యాయం అందుతున్ననే నమ్మకం కూడా కల్పించిన దశగా మనం చూడొచ్చు. ఇక భూస్వాముల భూముల్లో ఎర్ర జెండాలు పాతి వాటిని పేదలకు పంచి పెడుతూ నక్సలైట్ల చేతుల్లో న్యాయాల సంగతి పక్కన పెడితే పస్తులుంటున్న బీద బిక్కి జనం మాత్రం అన్నల వల్ల తమకు మేలు జరిగిందంటూ భావించారు. ఇక ఆ అన్నలనే దేవుడిగా కొలిచిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ప్రజలు అలా ఎందుకు వాళ్ళకి ఆకర్షితులయ్యారు అని అంటే కేవలం అప్పుడు ఉన్న అసమర్థతను, అంటే వాళ్ళకున్న కష్టాలను తొలగించే దిశగా అన్నలను నమ్ముకున్న రోజులు కూడా చాలానే ఉన్నాయి. ఇక పెట్టుబడిదారులు పంత పండడంతో సమాజంలో చీలిక స్పష్టంగా కనిపించింది. గ్రామాల్లో బాధిత వర్గాలు అన్నలకు ఇంకా దగ్గరయ్యాయి. ఒకప్పుడు చూసుకున్నట్లయితే నక్సలిజంలో ముఖ్యంగా అడవిలో మనుషులు కావచ్చు, లేదంటే ట్రైబల్ పీపుల్ కావచ్చు, అన్నలకు హక్కున చేర్చుకొని అన్నపానీయాలు వడ్డిస్తూ అన్న మా కష్టం తీర్చండి అంటూ వాళ్ళని దేవుడిగా కొలిచిన రోజులు కూడా ఉన్నాయి. అయితే అలాంటి రోజుల్లాగానే ఉందా ఇప్పుడు నక్సలిజం అంటే? లేదు. ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పే వచ్చింది. అయితే భయంతోనో భక్తితోనో వారికి అన్నం పెట్టిన వారిని హింసించడం మొదలుపెట్టాయి. అయితే ఎవరైతే అన్నం పెట్టారో ఆ అన్నం పెట్టిన వారిని కూడా కర్కశంగా ప్రభుత్వం, అంటే అన్నం పెట్టడం కూడా పెద్ద తప్పు అన్నట్లుగా భావించి అసలు సంబంధాలు ఉన్నాయా లేవా అని ప్రశ్నించకుండా అప్పట్లో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్న టైం మనం చూడొచ్చు. ఇక సమాజంలో చీలిక స్పష్టంగా కనిపించింది. గ్రామాల్లో బాధిత వర్గాలు అన్నలకు ఇంకా దగ్గరయ్యాయి. నక్సలిజాన్ని శాంతి భద్రతల సమస్యగా చూసినంత కాలం పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఇక ప్రభుత్వాలు ఆత్మ పరిశీలన మొదలుపెట్టి నక్సలిజాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా గుర్తించిన తర్వాత సర్కారీ పోరాటం పందా మారింది. ఇక పంజా విసిరింది అనే చెప్పాలి. ఎప్పుడైతే అమిత్ షా స్పష్టంగా నక్సలిజం అనేది నిర్మూలిస్తున్నాం, పట్టుబడండి, ఇక ఈ నక్సలిజాన్ని వీడండి అంటూ ఆయన క్లియర్గా అనేక సార్లు చెప్పారు. కాకపోతే డెడ్ లైన్ అనేది ఇప్పటి వరకు మారుతూ వస్తుంది. ఇక మార్చి 31 ఫైనల్ డెడ్ లైన్గా నక్సలిజాన్ని అంతమొందించే దిశగా అడుగులు పడ్డాయి. అయితే ప్రభుత్వాల ఆత్మ పరిశీలన మొదలుపెట్టి నక్సలిజాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా గుర్తించిన తర్వాత ఈ సర్కారీ పోరాటం మొదలైంది. ఎర్ర చొక్కా వేసుకున్న వారందరినీ నక్సలైట్లుగానే భావిస్తే అది చాలా పొరపాటు
పొరపాటనే చెప్పాలి. ఎరుపు ఉన్న ప్రతిదీ సిపిఎం సిపిఐ అంటూ అప్పటిలో కొన్ని లింకులు కూడా ఏర్పరిచి పార్టీల మీదకు కూడా ప్రశ్నించే టైంలో కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే సమస్య పోరాటంపై వాళ్ళు దృష్టి పెట్టారా, నిజంగానే నక్సలిజంలోకి ప్రజలను ఆకర్షించారా అంటే అది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక లొంగుబాట్లను ప్రోత్సహించడం, నక్సలైట్లుగా భావించే వారిని చిత్రహింసలు పెట్టే దశగా అప్పటి నుంచి భావాజాలం ఉన్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ చేయటం, లొంగుబాట్లను ప్రోత్సహించడం ఆరంభమైంది. ఇక ప్రజా సమస్యలను పరిష్కరించడం ద్వారా జనం మనసులో గెలుచుకోవాలన్న ఆలోచన మొదలయ్యి ఉమ్మడి ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం కళ్ళ ముందే చల్లారడానికి గ్రే హౌండ్స్, ఎస్ఏబీల పోరాట పటమే కాదు, ఇలాంటి సంక్షేమ చర్యలు కారణమయ్యాయి. ఇక్కడ చోటు లేదని 5,000 అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ మానవ కాండ మనం చూడొచ్చు. రీసెంట్ గా అనేక మంది కాల్పుల్లో కూడా ప్రాణాలు వదిలారు. చాలా మంది నక్సలైట్లు అయితే అంటే ఏరివేతలాగా మనం చూస్తూ వచ్చాం. ఏరుకుంటూ వస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. నక్సలిజం వల్ల ప్రభావిత 12 రాష్ట్రాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. అంటే నక్సలిజాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ సమావేశాల్లో కూడా 3,610 కోట్లు, ఇక పోలీసు బలగాల ఆధునీకరణకు కూడా 4,061 కోట్లు కేటాయించి, ఇదంతా కాల కింద అంటే ప్రత్యేకించి మొత్తంగా అంటే ఏరివేయాలి అనే ఉద్దేశంతో బడ్జెట్ కూడా కేటాయించి పోలీసు బలగాలను కట్టుదిట్టం చేస్తూ కూడా ముందుకు అడుగులు వేశారు. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా నక్సలైట్ల ఏరివేత పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు నక్సలిజం విస్తరణకు వెనుకబాటుతనమే కారణమని గుర్తించిన ప్రభుత్వాలు ఆ మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం 2014 నుంచి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 12,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. ఇక ఆదివాసీలను మిగిలిన ప్రపంచంతో అంటే అనుసంధానం చేసే విధంగా కూడా అడుగులు వేస్తూ అన్నలను పట్టించే దిశగా కూడా అడుగులు పడ్డాయి. ఇక 5,000 మొబైల్ టవర్లు నిర్మించి అంటే అడవిలో ఉన్న వారికి కూడా కొన్ని రక్షణ సదుపాయాలు అలాగే వెసులుబాట్లు కల్పించి ఈ అన్నలు ఎవరైతే అంటే అడవి అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ నక్సలిజం బాట పడుతూ వారిని దారి మళ్లించే దిశగా అడుగులు పడుతున్నాయో ఆ అడుగులకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇక సుదీర్ఘ పోరాటంలో రాలిపోయినా లొంగిపోయినా అరెస్ట్ అయిన నక్సలైట్లు దాంతో తగ్గిపోయి హింసాత్మక ఘటనల గురించి ప్రస్తావిస్తున్న కేంద్రం దేశంలో వామపక్ష తీవ్రవాదం ఇక ముగిసింది అన్నట్లుగా మనం చూడొచ్చు. ఇక నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా ఇప్పుడు 2కు పరిమితమైంది. ఒకప్పుడు నక్సల్ పరిమితమైన కేంద్రాలుగా మనం చెప్పుకోవాలంటే 13-14 స్థానాలు ఉండేవి. గత 5 ఏళ్ల క్రిందట మనం చూసినట్లుగా కూడా ఇప్పుడు కేవలం 2 స్థానాలకే పరిమితమైనట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక సాంకేతిక విప్లవ ఫలితాలు కూడా ఉద్యమాన్ని దెబ్బతీశాయి. ఇదే సమయంలో అందివంచిన అత్యాధునిక ఆయుధ సంతతి భద్రతా బలగాలు సత్తాను పెంచింది. అదేవిధంగా నక్సలైట్లు సైతం కనుమరుగు కావచ్చు. అంటే సంఖ్యపరంగా ఒకప్పుడు చూసుకున్నట్లయితే నక్సలిజం తగ్గుతూ వస్తూనే ఉంది. కానీ ఎప్పుడు ఈ నక్సలిజం పెరుగుతుందా అనే ప్రశ్నకి ప్రభుత్వం వద్ద అయితే సమాధానం లేనట్లుగా మనం చూడొచ్చు. ఇక వెనకబాటుతనం, విపక్ష వంటివి ఇంకా ఎక్కువగానే ఉన్న సమాజంలో ప్రజల మనసు నుంచి నక్సలిజం తాలూకా భావజాలాన్ని తుడిచివేయటం అంత తేలికైతే అస్సలు కాదని చెప్పి మనమే తేల్చి చెప్పవచ్చు. ఇక విప్లవోద్యమ జ్వాలను రాజేసిన సామాజిక సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడంపై ప్రభుత్వం అనేక సార్లు విఫలమైంది. అయితే ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అంటే నక్సలిజంనే ఎంచుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇక నక్సలైట్లు ఆశించిన లక్ష్యము నెరవేరుతుంది. ఈ పోరాటం ఇరుపక్షాల నుంచి అవసరమైన వారికి అదే సరైన నివాళిగా అవుతుంది. ఇక మనం చూసినట్లయితే ఒకప్పుడు అంటే 60 ఏళ్ల పోరాటం తర్వాత కూడా నక్సలిజంలోనే ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. ఆ నక్సలిజంకే కట్టుబడి అనేక సార్లు ప్రజల కోసం పోరాటం చేసిన వారు ఉన్నారు. అయితే ఈ 31st డెడ్ లైన్ అనేది ఎంతవరకు కరెక్ట్, అలాగే ఎంతమంది లొంగిపోతారు, ఎన్ని ప్రాణాలు ఇప్పటివరకు తీశారు అనేది మాత్రం మనం చూస్తూ వస్తాం. ఇక నక్సలిజాన్ని అంతమొందించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. బట్ ఆ నక్సలిజాన్ని అంతమొందించడం అంత ఈజీనా కాదా అని ఇక ప్రజలకే తెలియాలి. మరి ఇక
ఇప్పుడైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ అయితే మావిగన్ అంటూ మాజీ సీఎం జగన్ ఒక కొత్త మాటనే తీసుకొచ్చారు తెర ముందుకి. మావిగన్ అంటే ఈ పదం ఎప్పుడైనా విన్నారా? అసలు గూగుల్కైనా ఈ పదం గురించి తెలుసా? ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా? ఏదైనా పుస్తకాల్లో పఠించామా అంటే లేదు అనే చెప్పాలి. ఇక చిత్ర విచిత్ర నామాలతో జగన్ను ఆటాడుకున్న నెటిజన్లు. అంటే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఒకటేంటి, సామాజిక మాధ్యమాలన్నిటినీ మావిగన్పై ట్రోల్స్ పేలుతున్నాయి. ప్లాన్ బిలో భాగంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని నేలగా ఏర్పాటు చేసి మావిగన్ అనే పేరు పెట్టాలన్న వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై ఎంతసేపు గన్లు గొడ్డల్లేనా, ఇంకా వేరే సమస్య లేదా అన్నట్లుగా నిన్న ట్రోల్స్ జరిగినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక మనం చూసినట్లయితే రకరకాల సూత్రీకరణలు, చిత్ర విచిత్ర సమీకరణలు జోడించి జగన్ మావిగన్కు కౌంటర్ చేస్తూ పేర్లను ప్రతిపాదించారు. ఇక మరి మన 3 రాజధానుల సంగతి ఏంటి చూద్దామన్నా మనం చేసేదేం లేదంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు. మావయ్య ఇంకా మనం చేసేదేం లేదయ్యా అంటూ కూడా నిన్న సోషల్ మీడియాలో ట్రోల్స్ చూడొచ్చు మనం. అంటే 11 సీట్లకే పరిమితమైన మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త రాజధానికి పేరు పెట్టేంత సీన్ ఉందా అంటూ నిన్న నెట్లో అంటే నెటిజన్స్ ఎక్కువగా సోషల్ మీడియాని టార్గెట్ చేస్తూ నిన్న ట్రోల్ చేసిన విధానాన్ని కూడా చూడవచ్చు. అంటే మాజీ సీఎం విషయానికి వచ్చినట్లయితే 3 రాజధానులు ఉంటేనే మరింతగా అభివృద్ధి పెరుగుతుంది అని ఆయన ఉద్దేశంలో చెప్పటం, అయితే నెటిజన్స్ మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని అసలు 3 రాజధానుల అంశం తీసుకొచ్చిన నువ్వు 3 నీ లక్కీ నెంబరా, మళ్ళీ మావిగన్ అంటూ 3 సిటీలను చేర్చి కొత్త పదాన్ని తయారు చేసావేంటయ్యా అంటూ నిన్న ట్రోలింగ్ చూసినట్లు మనం చూడొచ్చు. ఇక మరి మన 3 రాజధానుల సంగతి ఏం చేద్దామన్నా మావయ్య ఎలా వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు, అసలు ఎవరు రాసిచ్చారు, సరే చదివే ముందైనా స్క్రిప్ట్ చూసుకోవాలి కదా అంటూ నిన్న కామెంట్స్ చేసినట్లయితే మనం చూడొచ్చు. ఇక మరిన్ని ప్రెస్ మీట్లు పెట్టి ప్లాన్ సి ప్లాన్ జెడ్ వరకు చెప్పండి అంటూ చురకలు వేశారు. మేమేం పాపం చేశాం, మా జిల్లా మా ఊరు పేరు కూడా కలిసేలా రాజధానికి నామకరణం చేయండి అంటూ కొంతమంది నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక రాష్ట్రానికి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అన్నప్పుడు మావిగన్ పదాన్ని ఎక్కడ చేర్చాలి జగన్ అని ప్రశ్నించడం కూడా మనం చూడొచ్చు. ఇంకా నయం, జమ్మలమడుగులో గుంటూరులో జగన్ కలిపి గుంటూరు కేంద్రంగా జగన్ పేరుతో రాజధాని పెట్టాలని మాత్రం అనలేదు. చాలా థ్యాంక్ యూ మావయ్య అంటూ కౌంటర్స్ కూడా మనం చూడొచ్చు. ఇలాంటి విశేషాలతో మనం చూసినట్లయితే జగ్గయ్యపేట నుంచి గుంటూరు వరకు హైవే ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి జగన్ అని పేరు పెట్టాల్సిందే అంటూ కొన్ని కామెంట్స్ మనం చూడొచ్చు. ఇక జెన్జీ బ్యాచ్ పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు గూగుల్లో వెతుకుతున్నారు, వాళ్ళు జగన్ని సంప్రదిస్తే సరే అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే నిన్న మనం చూస్తూ వచ్చాం. అంటే జగన్ ఉద్దేశంలో ఏదైనా ప్రాంతం గనక అభివృద్ధి చెందాలి అంటే 3 ప్రాంతాలు గనక ఒకేసారి అభివృద్ధి చెందే దిశగా అడుగులు పడాలి అంటే రాజధాని అనేది 3 చోట్ల ఉంటే కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఉద్దేశం. మరి నెటిజన్లు ఏమో మావిగన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ప్రజలైతే జగన్ని మరి ఆలోచనని జగన్ని సమర్థిస్తారా, లేదంటే ఇలాగే సూటిగా ప్రశ్నిస్తారా, లేదంటే ఇలాంటి చురక్కలే వేస్తారా అనేది చూడాలి మరి. దిస్ ఈస్ గగన్ సైనింగ్ ఆఫ్.